యాకత్పుర మ్యాన్ హోల్ ఘటనపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అసలు మ్యాన్ హోల్ తెరిచింది ఎవరు? దానిని మూయాల్సింది ఎవరు? ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఎవరిది జవాబుదారీతనం? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను వేధిస్తున్నాయి. సిటీలో ఎన్నో చోట్ల ఎన్నో గల్లీల్లో మ్యాన్ హోల్స్ తెరిచిన ఘటనలు, వాటిలో ప్రజలు పిల్లలు పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా యాకత్పురాలోనూ ఒక చిన్నారి స్కూల్ నుంచి వెళ్తూ అందులో పడ్డం, వెంటనే తల్లి రక్షించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పుడు ఈ వీడియోపై పెద్ద చర్చ నడుస్తోంది. మ్యాన్ హోల్ తెరిచింది ఎవరు? దాన్ని ముయ్యాల్సింది ఎవరు? దీనిపై హైదరాబాద్లోని ప్రధానమైన మూడు ప్రధాన అంశాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ప్రస్తుతం. జిహెచ్ఎంసీ, హైడ్రా, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్ ఎవరికి వారు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. పూడికతీత పనులు చేపట్టి పని పూర్తి చేసుకుని మూత వేయకుండా హైడ్రా సిబ్బంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తప్పంతా హైడ్రాదే అంటూ జిహెచ్ఎంసీ ఆరోపణలు చేసింది. అయితే మ్యాన్ హోల్ మూత తీసింది తాము కాదు, జలమండలి సిబ్బంది అంటూ హైడ్రా వారిపై తప్పు నెట్టే ప్రయత్నం చేసింది. అయితే యాకత్పుర ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదు అని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సేవరేజ్ బోర్డు స్పష్టం చేసింది. అక్కడ చాలా ఇలాగే గతంలో నాలా పూడికతీత పనులు హైడ్రా అధికారులు చేపట్టారని, ఘటన జరిగిన ప్రాంతంలో వరద కాలువ మూసిన నాలా కలిసి వరదలో కాలువ నీళ్లు అలాగే మూసిన నాలా కలిసి ప్రవహిస్తున్నాయని చెప్పి కింద చెప్పుకొచ్చింది. అవి జలమండలి పరిధిలోకి రావంటూ వివరణ ఇచ్చారు. తప్పు మాది కాదు, హైడ్రాది అంటూ ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు వాళ్ళు. శాఖల మధ్య సమన్వయ లోపంతో హైదరాబాద్ సిటీ ప్రజలతో మూడు శాఖలు ఫుట్బాల్ ఆడుకుంటూ ఉన్నాయి. అయితే ముందే వర్షాకాలం, ఎక్కడ చూసినా ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరిచి ఉంటుందోనని జనం జడుచుకుంటూ ఉన్నారు. పిల్లి ఎలకల్లా మూడు శాఖలు కొట్టుకుంటూ ఉంటే ప్రభుత్వం సీరియస్ అయింది. మధ్యలో తప్పు ఎవరిదో తేల్చాలని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. అయితే ఈ ఘటనపై హైడ్రా స్పందించింది. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటామంటూ పెద్ద ప్రెస్ నోట్ను రిలీజ్ చేసింది హైడ్రా. పాత బస్తీలోని యాకత్పుర డివిజన్ మౌలకా జిల్లాలోని మ్యాన్ హోల్లో చిన్నారి పడిపోయింది. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో హైడ్రా ఊపిరి పీల్చుకుంది. కానీ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. ఇందుకు గల కారణాలను తెలుసుకునే పనిలో నిమగ్నమైంది. బాధ్యులు ఎవరనే దానిపై ప్రాథమికంగా వెంటనే దర్యాప్తు చేసింది. ఈ మేరకు బుధవారం మ్యాన్ హోల్ తెరిచినప్పటి నుంచి గురువారం ఉదయం చిన్నారి పడిపోయిన వరకు అక్కడి సీసీటీవీ ఫుటేజ్ను తెప్పించుకుని పరిశీలిస్తోంది. అలాగే స్థానికంగా పనిచేస్తున్న హైడ్రా, జలమండలి, జీహెచ్ఎంసీ విభాగాలతో శుక్రవారం సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే ప్రాథమిక సమాచారం మేరకు, స్థానిక కార్పొరేటర్ ఆదేశాల మేరకు అక్కడ మ్యాన్ హోల్ను తెరిచిపెట్టి మట్టి తీసే పనిని హైడ్రా చేపట్టింది. కొన్నేళ్లుగా మట్టి పేరుకుపోవడంతో గట్టిగా మారి తొలగించడానికి వీలు లేకుండా పోయింది. జలమండలి జెట్టింగ్ మిషన్లతో తొలగించాలని నిర్ణయించారు. ఆ వెంటనే జలమండలి జెట్టింగ్ మిషన్ వచ్చి శుభ్రం చేసే పనిలో నిమగ్నమైంది. వేరే మ్యాన్ హోల్ శుభ్రం చేసే పనిని స్థానిక కార్పొరేటర్ సూచించడంతో హైడ్రామెట్ సిబ్బంది అక్కడికి వెళ్ళిపోయారు. దాన్ని ఓపెన్ చేసి ఉంచేశారు. జలమండలి సిబ్బంది పని అయిన తర్వాత మ్యాన్ హోల్ మూత వేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం. బుధవారం సాయంత్రం రెండో షిఫ్ట్కి వచ్చిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇది గమనించి మూత వేయడానికి ప్రయత్నించగా ఇంకా పని కాలేదు, తెరిచే ఉంచాలని చెప్పి స్థానికంగా ఉన్న వాళ్ళు అడ్డుకోవడంతో మూత వేయకుండా వెళ్ళిపోయారు. గురువారం ఉదయం పాఠశాల సమయంలో ఒక చిన్నారి అందులో పడిపోవడం, ఆ చిన్నారిని పాఠశాలకు తీసుకెళ్లే తల్లి ఆ పాపను చూసి వెంటనే మీరు విజువల్స్లో కూడా చూస్తున్నారు, వెంటనే ఆ పాపని బయటకు తీసింది. ఆ వెంటనే ఉన్న చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురు పరిగెట్టుకుంటూ వచ్చి ఆ పాప బ్యాగ్ కానీ, స్కూల్ బ్యాగ్ కానీ, క్యారేజ్, దాంట్లో టిఫిన్ బాక్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటకు తీసే ప్రయత్నం చేశారు. తల్లి అప్రమత్తతతో చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ తల్లి ఇద్దరు పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్తుంది కాబట్టి వెంటనే చూసి కాపాడగలిగింది. ఒకవేళ ఎవరు లేకుంటే పరిస్థితి ఏమై ఉండేది అని చెప్పి ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఆ వెంటనే స్థానికులు కూడా స్పందించడం హైడ్రా ఎంతో ఊరట కలిగించిందని చెప్పుకోవచ్చు. వెంటనే ఆ తల్లి కూడా సహకరించారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. వర్షాకాలం వరద పోయేందుకు వీలుగా మ్యాన్ హోళ్ల మూతలు తెరవడం, వరద తగ్గగానే వాటిని తిరిగి మూత వేయడం జరుగుతోంది.
మ్యాన్ హోల్ మూత తెరిచి ఉన్నంత వరకు అక్కడే మెట్ సిబ్బంది ఉండేలా జాగ్రత్తలు హైడ్రా తీసుకుంటుంది. ఒకవేళ ఎక్కడైనా పొరపాటున మ్యాన్ హోల్ మూత తెరిచి ఉంటే ఆ సమాచారాన్ని 9000113667 ఈ నెంబర్కి ఫోన్ ద్వారా తెలియజేయాలని చెప్పి హైడ్రా ఒక ప్రకటనలో కోరింది. ఒకవేళ మీకు తెలిసి మ్యాన్ హోల్ ఎక్కడైనా ఓపెన్ చేసి అలా ఉంచేస్తే గనక, ఒకవేళ మీరు అది గమనిస్తే 9000113667 ఈ నెంబర్కి మీరు వెంటనే కాల్ చేసి మీరు అప్డేట్ చేయొచ్చు. వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతోంది.